ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాలము శుభములు తెలియజేస్తున్నాను. ఈ రెండవ దినాన్ని కూడా ప్రభువు మనలను తన యొక్క వాక్య ధ్యానంలో నడిపించడానికి సజీవుల లెక్కలో ఉంచి ఈ రెండవ దినాన్ని దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మొదటి దినాన ప్రభు తన యొక్క కార్యాన్ని మన మధ్యలో ఎంతో చక్కగా జరిగించిన విధానం మనం గమనిస్తూ వచ్చాం. ఉదయకాలం నుంచి కూడా దేవుడు యాక్సిడెంటల్గా మనల్ని ఇక్కడికి తీసుకురాలేదని, యాదృచ్ఛికంగా మనం ఇక్కడికి రాలేదు. ప్రభు తన యొక్క ప్రణాళికలో మనల్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మిషనరీ ఛాలెంజెస్, మిషనరీస్ వారి యొక్క సాక్ష్యాలను పంచుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క సేవ, వారి యొక్క త్యాగం, దేవుడు వారికి ఇచ్చిన యొక్క సమర్పణ ఎంతో సవాల్ చేస్తూ ఉన్నాయి మన యొక్క జీవితాలను. వీఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ ఎ వెరీ వెరీ కంఫర్టబుల్ జోన్. మనీ టైమ్స్ వీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. We speak, maybe we sing, and we do many things. But when it comes to the real life, the practical life, ఎక్కడున్నాం మనము అని ఆలోచించుకోవడానికి దేవుడు నాకు మనందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. ఐ ఆల్వేస్ కన్సిడర్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు బీ హియర్, ఎస్పెషల్లీ ఐఎం ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ మిషనరీస్ వారు చేసే పరిచర్య. బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో మీరు బహుశా కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఉదయం ఒక సహోదరి సిస్టర్ శారతో మాట్లాడుతూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో. చెల్లి చెప్తా ఉంది చాలా విషయాలు, హౌ దే వర్క్డ్ ఫర్ 15 years. ఇక్కడ పోడియం దగ్గర నిలబడి బ్రదర్ తోలే ఎస్టర్డే నైట్ కొన్ని విషయాలు మనకి చెప్తా వచ్చారు. ఎక్కడో ఉన్న ప్రజలు, మణిపూర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆదిలాబాద్ జిల్లా వరకు వచ్చి మన రాష్ట్రంలో మనం చేయలేని పరిచర్య వారు చేస్తూ ఉన్నారు మన భాషను నేర్చుకొని. ఈజంట్ ఇట్ ఛాలెంజింగ్ టు అస్? అది సవాలు, కొంత ఆలోచన, స్వపరీక్ష చేసుకునే పరిస్థితిని మనకి తీసుకొస్తూ ఉంది. ఈ ఉదయకాలంలో మరొకసారి నేను ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆశపడతా ఉన్నాను. ఈ రెండవ దినం, రేపటి దినం కూడా లెట్ గాడ్ స్పీక్ టు అస్ కంటిన్యూస్లీ. నిన్నటి రాత్రి దినాన మనకి జన్నన్న మాట్లాడుతూ కూడా చాలా స్పష్టమైన ఒక విషయం మనకి చెప్పింది ఏంటంటే, డూ యూ రిమెంబర్ వాట్ వాజ్ ద మెయిన్ పాయింట్ ఎస్టర్డే నైట్ అన్న? థీమ్ వర్స్ ఏంటి? మన థీమ్ వర్స్ ఏంటి? నేను దేని నిమిత్తమై పట్టబడుతున్నావు. ఓకే, ఆ పట్టబడ్డం గురించి మాట్లాడుతూ టు నో హిమ్ అనే విషయాన్ని రాత్రికాలం అన్న మాట్లాడుతూ వచ్చారు. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఊరకుండిడి నేనే దేవుడనని తెలుసుకొనిడి. We need to understand who God is. It's like an ocean. దేవుణ్ణి తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోదు, రక్షణ ప్రారంభం మాత్రమే అన్న విషయాన్ని రాత్రికాలంలో మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు అదొక్కటే మన గురిగా అయి ఉండాలి అన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతో ఛాలెంజింగ్గా కొన్ని అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు ప్రతి సెషన్లో కూడా మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ ఉదయకాలం కూడా ఒక్కసారి ప్రభు వైపు చూద్దాము, ప్రార్థన చేద్దాము. ప్రభు ఈ రెండవ దినాన్ని కూడా బైబిల్ స్టడీలో మాతో మాట్లాడదామని అడుగుదాము. లెట్ గాడ్ స్పీక్ టు అస్, లెట్ గాడ్ స్పీక్ టు అస్, ప్రిపేర్ అవర్ హార్ట్స్. ప్రభు ఉదయకాలం టేక్ అవే ఆల్ ద వేవరింగ్ థాట్స్, గివ్ మీ అ గుడ్ కాన్సన్ట్రేషన్. నాకు ఏకాగ్రతనివ్వండి, నీ మాట వినడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన, పరిశుద్ధుడైన, రక్షకుడువైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ను మీరు మీ యొక్క కృపలో ప్రారంభించుకున్నారు, ఇంతవరకు నడిపించారు. ప్రభా, నిన్నటి దినాన ప్రారంభమైన 29వ
వార్షిక సమావేశంలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకే మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్న అనేక గొప్ప విషయాల కొరకు నాయనా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుతూ ఉండగా ప్రభు మీ మాటకు మేము సెన్సిటివ్గా ఉండడానికి, రెస్పాండ్ అవ్వడానికి, విధేయత చూపడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి నిన్నటి దినాన మనం చూసిన ఉపోద్ఘాతాన్ని ఒకవేళ నిన్నటి ఉదయకాలాన్ని ఎవరైనా ఒకవేళ మిస్ అయి ఉన్నట్లయితే మరొకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెరపత్రికలలో ఒక పత్రికగా చూస్తాము. పౌలు అనేక ప్రాంతాల్లో ఉండి తన పత్రికలు రాశాడు. చెరలోనున్నప్పుడు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ వెన్ పాల్ రిటన్ నియర్లీ 4 epistles: ఎఫిషియన్స్, కొలోషియన్స్, ఫిలెమోన్ అండ్ ఫిలిపియన్స్. ఫిలిప్పీ సంఘాన్ని పౌలు తన 2వ సువార్త దండయాత్రలో స్థాపించడం మనం చూసాము. ఫిలిప్పీ సంఘంలో లూదియా, ఒక రోమా జైలు అధికారి, ప్రభువుని అంగీకరించినట్లుగా మనం స్పష్టంగా చూస్తాము. అలాగే ఒక చిన్న పాప కూడా అపవిత్రాత్మ నుంచి విడుదల పొందినట్టుగా చూస్తాం. ఈ 2వ మిషనరీ జర్నీలో, సువార్త దండయాత్రలో ప్రారంభించబడిన ఈ సంఘం నుంచి ఎపఫ్రోదీతు అనే ఒక యవనస్తుడు, సేవకుడు, తోటి యోధుడు, నా జత పనివాడు అని పౌలు పేర్కొంటాడు. ఈయన పౌలు దగ్గరికి కొంత సమాచారమును, కొన్ని వస్తువులు, పౌలుకు అవసరమైన కొన్ని వస్తువులను తీసుకొని వచ్చినట్టుగా మనము నిన్నటి దినాన్ని గమనించాం. పౌలు కృతజ్ఞతాపూర్వకంగాను మరియు ఆ సంఘంలో ఉన్న కొంత దిద్దుబాటు నిమిత్తమై a small correction which they need to take అన్న విషయాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని ప్రోత్సహిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పత్రికను రాయడం మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం గమనించిన మొదటి అధ్యాయంలో ఉన్న విషయము సింగిల్ మైండ్. యు నీడ్ టు హ్యావ్ అ సింగిల్ మైండ్, అ సింగిల్ గోల్ అన్నది చూసాం. ఈ దినాన 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాము ప్రభు చిత్తమైతే. రేపటి దినాన్న 3వ అధ్యాయము అలాగే 4వ అధ్యాయంలోని కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుంటాం. 2వ అధ్యాయంలో ప్రభు పౌలు చేత రాయించిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీడ్ టు హ్యావ్ అ సర్వెంట్ మైండ్, అ సబ్మిసివ్ స్పిరిట్, విధేయత గల మనస్సు, దాసుని ఆత్మ. సర్వెంట్ అనే పదం కొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు ఇట్స్ మోర్ దాన్ అ సర్వెంట్, ఎ మెయిడ్. దాసుడు, దాసురాలు అనే మాట కంటే కూడా చాలా బరువైన మాటగా మనం చూస్తూ ఉంటాం. ఎంత లోడెడ్ వర్డ్గా మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ ఎ స్లేవ్. సర్వెంట్ అనే పదం యాక్చువల్గా బానిస అనే పదాన్ని తెలియజేస్తూ ఉంది. బానిస. పౌలు కూడా తన గురించి మాట్లాడుతూ నేను సేవకుడిని అన్న పదంతోనే తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. సేవకుడిని, బానిసను, బంధకాల్లో ఉన్నాను, ఖైదీగా ఉన్నాను. రోమా ప్రభుత్వం పౌలుని చూస్తూ ఉన్నప్పుడు, యూదులు కూడా పౌలుని చూస్తూ ఉన్నప్పుడు పౌలు రోమా ఖైదీగా కన్సిడర్ చేయబడ్డాడు. అండ్ హీఈస్ ఇండీడ్ అ ప్రిజనర్ ఆఫ్ రోమ్. అయితే పౌలు తను పరిచయం చేసుకునే విధానాలు చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో అంటాడు, అపోస్తలుడైన పౌలను నేను రాస్తున్నాను అంటాడు. ఆ డాక్టర్నల్ పొజిషన్ అంతా మాట్లాడిన తర్వాత సిద్ధాంతపరంగా విశ్వాసాన్ని బట్టి క్రీస్తులో తాను ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని అంతటినీ తను రాసినప్పుడు నేను అపోస్తలుని అని మాట్లాడతాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి ఆ క్రియాశీలకమైన ఆచరణాత్మకమైన క్రైస్తవ జీవితం గురించి తను మాట్లాడాలి అనుకున్నప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన నేను అంటాడు. Maybe the world looks at him that he is the prisoner of Rome, but he looks at himself as prisoner of Christ. నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని, నేను క్రీస్తు యేసు యొక్క బానిసను, నేను ఆ బంధకాలలో ఉన్నాను. దిస్ చైన్స్ ఆర్ నాట్ అ చైన్స్ ఆఫ్ రోమన్స్ ఆర్ ద రోమన్ గవర్నమెంటు నాకు బంధించిన బంధకాలు కావివి. ఈ చైన్స్, ఈ బంధకాలు ఏంటంటే, ఈ స్థితి ఏంటంటే క్రీస్తు వలన నాకు కలిగినది. ఇక్కడ
ఈ అధ్యాయంలో 4 ఎగ్జాంపుల్స్ తనతో కలుపుకుంటే 4 ఎగ్జాంపుల్స్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ సర్వెంట్ మైండ్ అనేది ఎవరెవరిలో ఉంది అని చెప్తూ తను వెళ్తాడు. సర్వెంట్ మైండ్ గురించి మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మొదటి ఎగ్జాంపుల్గా తను చెప్పడం మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 1వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా పాల్ గివ్స్ 4 ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్మిసివ్ మైండ్ ఆర్ సర్వెంట్ మైండ్. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 12వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా పాల్ హిమ్సెల్ఫ్, 12వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా పౌలును గురించిన విషయాలను రాస్తాడు. ఎలాంటి సేవా దృక్పథం లేదా ఆ యొక్క సేవకుని మనస్సుని పౌలు కలిగి ఉన్నాడు అన్నది. 19వ వచనం నుంచి 24వ వచనం వరకు తిమోతి యొక్క మాదిరిని మనకి తీసుకువచ్చాడు. 19వ వచనం నుంచి 24వ వచనం వరకు. తర్వాత 25వ వచనం నుంచి 30వ వచనం వరకు కూడా ఎపఫ్రోదితు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను బహుశా మొదటి 11 వచనాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. 12వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్న పౌలు, తిమోతి, ఎపఫ్రోదితుని గురించి కూడా కొంతవరకు స్టడీ చేద్దాం. డీటెయిల్డ్గా చేయలేకపోయినా విల్ జస్ట్ లుక్ ఇంటు ఇట్. సేవకుడు, సర్వెంట్ లేదా బానిస, ఆ దాసుడు, ఈ పదాలన్నీ కూడా ఎవరిని పౌలు ఆలోచన చేసి, ఎవరి గురించి పౌలు ఒక బాగా పరిశీలన చేసి మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరి వైపు తను చూస్తూ ఈ కంక్లూజన్స్కి వచ్చాడు, అసలు ఈ సేవకుని మనస్సు గురించి పౌలు ఫిలిప్పీలతో ఎందుకు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, నిన్నటి దినాన్ని కూడా ఈ మాట మీకు చెప్పాను. దేర్ ఆర్ 2 ప్రాబ్లమ్స్ దట్ ద చర్చ్ అట్ ఫిలిప్పై వాజ్ ఫేసింగ్. ఫిలిప్పీ సంఘం ఫేస్ చేస్తున్న 2 ప్రాముఖ్యమైన సమస్యలు ఏంటంటే, ఒకటి ద ప్రాబ్లమ్ ఆఫ్ జుడాయిజర్స్, యూదా అబద్ధ బోధకుల నుంచి వస్తున్న ప్రాబ్లం. ద ప్రాబ్లం అవుట్ సైడ్ ద చర్చ్, అంటే అవుట్ సైడ్ కాదు, యాక్చువల్గా వాళ్ళు కూడా సంఘంలోకి వచ్చి సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ సంఘ సభ్యులుగా అయితే లేరు. యూదా మతంలో నుంచి ప్రభువుని నమ్ముకున్న వారు అన్యజనులుగా ఉన్న వారిని, మీరు క్రైస్తవులు కావాలంటే దే వర్ టెల్లింగ్ సంథింగ్ ఎ వయా రూట్, మీరు వయా అంటే ఇలా 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 చుట్టూ తిరిగి రావాలి, మీరు మొట్టమొదట అన్యజనులు, మీరు మొదట యూదులు అవ్వండి, యూదులైన తర్వాత సిలువ దగ్గరికి రండి, అప్పుడు సిలువ కార్యాన్ని మీరు చూస్తారు, అది రక్షణ. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ విదిన్ ద చర్చ్ దట్ దెర్ ఈజ్ నో యూనిటీ అమాంగ్ దీస్ పీపుల్. సర్ఫేస్ లెవెల్లో పైకి చూసినట్లయితే అందరూ ప్రైజ్ ద లార్డ్ చెప్పుకుంటున్నారు, అందరికీ కమిట్మెంట్ ఉంది, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, అందరూ గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నారు, అందరూ చక్కగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. దెర్ ఈజ్ ఎ యూనిటీ అన్నది పైకి కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా వాళ్ళకి అంతరంగంలో ఆ యొక్క పరిచర్యలో స్పష్టంగా వాళ్ళ మధ్య యూనిటీ లేదు అన్న విషయం తెలుస్తూ ఉంది. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ యూనిఫార్మిటీ అండ్ యూనిటీ. యూనిఫార్మిటీ అంటే, నిన్నటి దినాన గాయక బృందాన్ని నేను గమనిస్తూ ఉన్నప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కనపడ్డారు. ఏమండి, కరెక్టేనా? ఎస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ పసుపు రంగు వస్త్రాలతో కనపడ్డారు. ఓకే, నథింగ్ పొలిటికల్ అబౌట్ ఇట్. ఓకే, ఐఎమ్ జస్ట్ సేయింగ్. గుడ్. దెర్ ఈజ్ ఎ యూనిఫార్మిటీ. Outward appearance, you see, they were looking similar. పైకి అందరూ ఒకే వస్త్రాలతో కనపడుతున్నారు. ఫిలిప్పీ సంఘం అలాగే కనపడుతుంది, పైకి చాలా బాగున్నారు. బట్ దెర్ ఈజ్ నో యూనిటీ. యూనిటీ అనేది క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసికి అంతరంగానికి సంబంధించినది. ఇట్ డీల్స్ విత్ యువర్ యాటిట్యూడ్, it deals with your real humility. What is humility all about? పౌలు చాలా ఎక్కువగా విస్తారంగా మాట్లాడాడు ఇక్కడ 2వ అధ్యాయంలో. హార్ట్ ఆఫ్ ద ఎపిసల్ ఇస్ 2nd chapter. What is humility? A person who thinks himself mean
is not humility. He won't think about himself at all. That is called humility. ఒక వ్యక్తి తన్ను తాను దీనంగానో తగ్గించుకొనో మాట్లాడడం తగ్గింపు కాదు, కానీ తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉండడం తగ్గింపు. ఏమంటారు? ఇది ప్రభు అయిన క్రీస్తు వారి జీవితంలో ఎలా ఉంది అన్న విషయాన్ని పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. మొదటి వచనాలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయము మొదటి వచనాలు. రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వచనాలు చాలా ఉన్నాయి. అక్కడ క్రీస్తునందు అన్న మాట మనం చూస్తూ ఉన్నాము మొదటి వచనంలోనే. రెండవ మాట 2వ లైన్లో ఏమన్నాడంటే ఆత్మయందు ఏక మనస్సు కలిగి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. పౌలు ఇక్కడ రాస్తున్న విషయం ఏంటంటే విశ్వాసులలో ఐక్యత కొదువైనది అని ఐడెంటిఫై చేయడమే మొట్టమొదటి విషయం. ఎపఫ్రొదితు చాలా చక్కగా దాన్ని గుర్తించాడు. యువోదియ, సుంటకే వీరిద్దరూ సహోదరీలు, సువార్త పరిచర్య చేసిన వారు. ఈ స్త్రీలకి పడడం లేదు. బహుశా ఇద్దరు మిషన్ ఫీల్డ్లోనో లేకపోతే ఏరియాస్ అనొద్దేమో, ఈ మాటలు కాదు కానీ నాకు కరెక్ట్గా తెలియలేండి. ఓకే, ఏదో ఒక పొజిషన్కి లేదో ఒక దానికి బహుశా ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటున్నారేమో, కన్వీనర్గా ఉండాలనుకుంటున్నారేమో, లేకపోతే క్వైర్ డైరెక్టర్గా ఉండాలనుకుంటున్నారేమో, మరి ఏ రీతిగా ఐ డోంట్ నో. ప్రాబ్లము పౌలు చాలా మెచ్యూర్డ్గా యాక్చువల్ ప్రాబ్లం మెన్షన్ చేయలేదు, బట్ ద రియల్ ప్రాబ్లం హీ మెన్షన్డ్. కొన్నిసార్లు సమస్య చాలా విపులంగా సహవాసంలో కూర్చొని డీటెయిల్డ్గా వీలైతే కొంత అలంకార రూపంలో, అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఎగ్జాజరేషన్స్ అవన్నీ యాడ్ చేసి ప్రాబ్లమ్ని చాలా చక్కగా ప్రజెంట్ చేస్తారు. అలా అయిపోయిందా అని అనుకుని సంఘాలన్నీ ఇలాగే పాడైపోతున్నాయి, సంస్థలన్నీ ఇలాగే పాడైపోతున్నాయి అని లేచి వెళ్ళిపోతాం. Paul is not dealing that way. I understand that there is a problem. I request these two ladies be united in Christ. ఆ ప్రిపరేషన్కి, ఆ పాయింట్కి రాకముందు 4వ అధ్యాయంలో ఆ పాయింట్కి రాకముందే 2వ అధ్యాయంలో ప్రిపరేషన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించుకుంటూ వెళ్ళిపోతూ మీరు ఎక్కడున్నారో తెలుసా, మీ స్థానం ఏంటో తెలుసా, మీ స్థితి ఏంటో తెలుసా, యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలని ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను. యువర్ ఫెలోషిప్ ఈజ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు ఏం కావాలట? శ్రద్ధ కలిగిన వారే. నేను ఈ మాట అంటే ఇక్కడ హర్ట్ అవుతారేమో, నేను ఈ మాట ఇలా మాట్లాడకుండా ఉంటే మంచిదేమో, నేను చెయ్యి ఇలాగా జరిపేసి నేను ఇలా లాగి లేకపోతే ఈ విధంగా బిహేవ్ చేసేస్తే అక్కడ ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందేమో, ఫెలోషిప్లో ఈ లెటర్ ఈ టైంకి వెళ్ళకపోతే డిస్టర్బ్ అయిపోతారేమో. నేను శ్రద్ధ కలిగిన దాననై, ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, డూ ఇట్ అని దేవుడు మనకి చెప్తా ఉన్నప్పుడు, ఆర్ డోంట్ డూ ఇట్, ఇది చెయ్యొద్దు అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు శ్రద్ధ కలిగిన దాననై, ఆత్మదేవుడు కలిగించే ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన దాననై కాపాడుకోగలుగుతున్నామా? దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ టాకింగ్ అబౌట్. నాట్ యూనిఫార్మిటీ బట్ యూనిటీ. ఇంకా ఏమంటాడంటే, క్రీస్తునందు మీరున్నది యేసు క్రీస్తులో. బయట వారి వలె మనము లేము. బయట వారు ఆఫీస్తో ఐడెంటిఫై చేసుకుంటారు. మీరేం చేస్తున్నారు? పలానా చోట నేను టీచర్గా చేస్తున్నాను, ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఒకసారి ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నెల్లూరులో జరుగుతున్న ఒక మీటింగ్లో ఇంట్రడ్యూస్ చేసుకోమని రిసోర్స్ పర్సన్ అడిగాడు. ఇట్ వాజ్ ఎన్ వర్క్షాప్.
రిసోర్స్ పర్సన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోమని మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు లేచి నా పేరు రమేష్, ఐఎమ్ సో అండ్ సో అని ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్న తర్వాత వాట్ ఆర్ యూ ఇన్ క్రైస్ట్ అని అడిగాడు ఆయన. వాట్ ఆర్ యూ ఇన్ క్రైస్ట్? ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. బయట వారికి ఆ ట్యాగ్ లేకపోయినట్లయితే చాలా కష్టం. ఆ ట్యాగ్తో పరిచయం చేసుకోకపోయినట్లయితే చాలా కష్టం. ఇక్కడ పాల్ అంటాడు, డూ యు నో వేర్ యు బిలాంగ్? చెట్టుకి వేరు వ్యవస్థ ఏ విధంగా అవసరమో ఆ విధంగా నీకు ఎక్కడ నువ్వు బిలాంగ్ అయి ఉన్నావో, డూ యు నో వేర్ యు బిలాంగ్ అన్న విషయాన్ని పాల్ మాట్లాడుతూ అంటాడు, ఫిలిప్పీలారా మీరు క్రీస్తునందున్నారు, ఆత్మ వలన హెచ్చరిక, ఆత్మ వలన కలుగు సహవాసంలో శ్రద్ధ కలిగిన వారే ఉండండి. ఏక మనస్సు అనేది, ఏక ప్రేమ అనేది, ఏక భావం అనేది తర్వాత వస్తుంది అనమాట. 2వ వచనంలో ఈ ఏకత్వం అంతా మాట్లాడే ముందు మన ఐడెంటిటీ గురించి జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. 2వ వచనంలో మనం చూస్తూ ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము ఇవన్నీ కలిపి అంటాడు, ఒక్కదాని అందే మనస్సుంచుచు. నేను దినాన్ని ఆ మొదటి అధ్యాయాన్ని మరలా ఇక్కడ కూడా లాక్కొస్తున్నాడు, ఒక్కదాని అందే మనస్సుంచుచు. ఈ మాట పరిపరి విధాలుగా పత్రిక అంతా కూడా రావడం మనం చూస్తాం. ఒక్కదాని అందే, లేదా ఈ ఒక్కటి నేను తలంచుచున్నాను, దిస్ వన్ థింగ్ ఐ డూ, దిస్ వన్ గోల్ ఐ హ్యావ్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్, దిస్ ఈజ్ వాట్ మై సింగిల్ గోల్ ఇన్ మై లైఫ్ అన్నది పౌలు యొక్క మాటల్లో చాలా స్పష్టంగా. మాటల్లో ఎందుకు చూస్తున్నామంటే దట్ ఈస్ వాట్ హీ ఈజ్, దట్ ఈజ్ వాట్ హీ వాజ్. ఆయన అదే, ఆయన జీవితం అదే, ఆయన కమిట్మెంట్ అదే. ఇక్కడ కొన్ని వచనాలు నేను దాటిస్తూ ఉన్నాను. 3వ వచనం మనం చూస్తే, కక్ష చేతనైనను చదవండి అమ్మా. రైట్. 3వ వచనం ఈ అధ్యాయం అంతటికీ కూడా కీ వర్స్గా మనం చూడొచ్చు. నిన్నటి దినాన 21వ వచనం ఏ విధంగా ఉందో ఈ దినాన 3వ వచనం ఆ రీతిగా ఉంది. ఏంటంటే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై, సబ్మిసివ్ స్పిరిట్, ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఓకే, థింక్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి ఆలోచన చేయడము అనేది కీ ఐడియాగా చూస్తాం. అధ్యాయం అంతా కూడా కీ ఐడియా ఏంటంటే థింక్ అబౌట్ అదర్స్. క్రైస్ట్ థాట్ అబౌట్ అదర్స్. యేసు ప్రభు వారు ఇతరుల గురించి ఆలోచించాడు, పౌలు ఇతరుల గురించి ఆలోచించాడు, తిమోతి ఇతరుల గురించి ఆలోచించాడు, ఎపఫ్రొదీతు ఇతరుల గురించి ఆలోచించాడు. కక్ష చేత సువార్తను ప్రబలించే వారిని నేను దినాన మాట్లాడాడు. కానీ ఇక్కడ విశ్వాసులతో అంటున్నాడు, కక్ష చేత వృధాతిశయము చేత ఏమీ చేయక, నాట్ ఫర్ వెయిన్ గ్లోరీ, నాట్ ఫర్ వెయిన్ గ్లోరీ, నాట్ ఫర్ సెల్ఫ్ రైచియస్నెస్, నాట్ ఫర్ ఎనీ ఫేమ్ ఆర్ నేమ్, జస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్, మేక్ జీరో ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ కనపడొద్దు, కనపడాల్సిన అవసరము లేదు. చేయండి, కానీ ఎక్కడ కనపరుచుకోవాల్సిన అవసరం, చూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దట్స్ వెయిన్ గ్లోరీ, దట్స్ వెయిన్ గ్లోరీ అంటాడు. వృధాతిశయము అవసరం లేదు. వృధాతిశయము ద్వారా ఏమీ చేయొద్దు అన్న మాట చెప్తా ఉన్నాడు. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన విషయాన్ని పత్రికలన్నిటిలో కూడా ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని సిలువ మీద చేసిన కార్యాన్ని అతి చక్కగా వర్ణించిన వచనాలు ఏమైనా న్యూ టెస్టిమెంట్లో ఉన్నాయి అంటే దీస్ ఆర్ ద వర్సెస్. ఇది సాధారణంగా మేము బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా ఈ ప్యాసేజ్ని
కెనోసిస్ ప్యాసేజ్ అని పిలుస్తూ ఉంటాం. కెనోసిస్ అనేది గ్రీక్ వర్డ్. కెనోసిస్ అనే మాటకి అర్థం ఏంటంటే ఎంప్టీయింగ్ హిమ్సెల్ఫ్, ఖాళీగా చేసుకోవడం, తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం. తగ్గించుకోవడం కాదు, తగ్గించుకోవడానికి ఖాళీ చేసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. చెప్పాను కదా, నా గురించి నేను తక్కువగా యోచించడం, తక్కువగా ఎంచుకోవడం, తక్కువగా తలంచడం, ఒకవేళ ఒకరు పైన కూర్చుంటే నేను క్రింద కూర్చోవడాన్ని తగ్గించుకోవడం అని అనడం లేదు. కానీ అసలు నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఉండడమే, నీ గురించిన ఆలోచన నీకు లేకుండా నువ్వు కంప్లీట్గానే నువ్వు పక్కన పెట్టుకోవడం, దట్ ఈస్ వాట్ కెనోసిస్, దట్ ఈస్ వాట్ ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్. యేసు ప్రభు వారు ఏమి చేశారు అన్న విషయాలను 4 పాయింట్స్లో మనం చూస్తాం. మొట్టమొదటిది, ప్రభు వారు చేసిన పని హి సర్వ్డ్ అదర్స్. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా ఈ 4 పాయింట్స్ మనం చూస్తాం. ఆయన ఇతరులకు సేవ చేశాడు. రెండో విషయం, హి సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, త్యాగం చేశాడు తన జీవితాన్ని మన నిమిత్తమై. మూడవది దేవుని మహిమపరిచాడు. హి గ్లోరిఫైస్ గాడ్. దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క కరెక్షన్ ఉంది, సారీ. మొట్టమొదటి పాయింట్ మనం చూస్తే హి థాట్ ఆఫ్ అదర్స్. ఆయన ఇతరుల గురించి ఆలోచించాడు. రెండవది, ఇతరులకు సేవ చేశాడు. మూడవది, త్యాగం చేశాడు. నాలుగవది, ఆయన దేవుని మహిమపరిచాడు. 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. మొదటి వచనంలో అన్నాడు, రెండవ వచనంలో కూడా ఏక మనస్సు కలిగి ఉండండి. మనస్సు గురించిన థింకింగ్ గురించిన చాలా బరువైన మాటలు కలిగిన ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ దినాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్లో పాజిటివ్ థింకింగ్ గురించి, నెగిటివ్ థింకింగ్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు. కానీ పౌలు 2000 సంవత్సరాల క్రితమే ఏ విధంగా ఆలోచించాలి, ఎలాంటి మనసును అసలు కలిగి ఉండాలి అన్న విషయాలు చాలా స్పష్టంగా ఈ పత్రికలో రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 5వ వచనంలో గమనిస్తే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు అన్నది 6వ వచనం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ మనస్సు అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎంచుకోవడం, ఏ స్వరూపంలో ఉన్నాడు ఆయన? దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఉదయకాలం ఆరాధనలో మనం చూస్తాం, ఆయన ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. త్రిత్వమై ఉన్న దేవునిలో దేవుని అనే అవగాహన మనకి రావాలి అంటే నాలాగా మనకులాగా ఈ ఫిజికల్ అపీరెన్స్తో కళ్ళు, చేతులు, కాళ్ళు ఉన్న వ్యక్తిని దేవుడు కాదు. యాక్చువల్గా దేవుడు ఆత్మస్వరూపి. దెన్ స్వరూపం అంటే ఏంటి? మరి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూసే మాట ఏంటి? ఆయన తన స్వరూపంలో తన పోలికలో మనల్ని చేసుకుని ఆయన అంటాడులేండి. అక్కడ ఏమంటాడంటే దేవుడు మన స్వరూపంలో మన పోలికన నరులను చేయుదము. ఏంటి స్వరూపం? మరి బైబిల్లో అక్కడక్కడ యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేయుచున్నవని, ఆయన దక్షిణ హస్త బలం చేత తీసుకొచ్చాడని, ఆయన కుడి హస్తము నాకు తోడై ఉన్నందున, ఇలాంటి మాటలు మనం చూస్తాం కదా. అంటే దేర్ ఆర్ ద లాంగ్వేజ్. అంటే మనం ఆ భాషలో మనం ఏం చూస్తామంటే
అలంకార రూపంలో దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి హ్యూమన్ లాంగ్వేజ్లో ఒక హ్యూమన్ ఫామ్, యాంథ్రోపోమార్ఫిజం అంటాం దానిని, ఆ హ్యూమన్ ఫామ్ని దేవునికి అప్లై చేస్తూ మాట్లాడారు. కానీ నిజానికి దేవుడికి ఆ హ్యూమన్ ఫామ్ అనేది లేదా ఈ ఫిజికల్ అపీరెన్స్ అనేది దేవుడికి త్రిత్వమై ఉన్న దేవునికి లేదు. దెన్ వాట్ ఈస్ ఇమేజ్? ఇమేజ్ ఈజ్ a personality that possesses knowledge, emotions, will, these things involves. వ్యక్తిత్వం అంటే ఈ బాహ్య శరీరం గురించి మాట్లాడట్లేదు. వ్యక్తిత్వం అంటే జ్ఞానం, వ్యక్తిత్వం అంటే చిత్తం, వ్యక్తిత్వం అంటే భావోద్రేకాలు కలిగి ఉండడం. ఇవన్నీ కూడా దేవుడిలో ఉన్నాయి. అందుకనే నేను కూడా ఆలోచించగలను, అందుకనే నాకు కూడా భావోద్రేకాలు ఉన్నాయి, అందుకనే నాకు కూడా జ్ఞానం అనేది ఉన్నది. ఇది ఇమేజ్ అంటే, ఈ స్వరూపము. దిస్ ఫామ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ షేప్ అండ్ సైజ్. దిస్ ఈజ్ నాట్ షేప్ అండ్ సైజ్, ప్లీజ్ అండర్స్టాండ్. ఒక ఆకారానికి ఒక కాళ్ళు, పెద్ద కాళ్ళు, చేతులు, మానవ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే నాకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి దేవుడికి 4 చేతులు ఉండాలా అనుకున్నారు. నో, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ గాడ్. గాడ్ ఈజ్ స్పిరిట్. త్రిత్వంలో ఉన్న కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే అవసరాన్ని బట్టి మానవ రక్షణార్థమై ఆయన మానవ రూపంలోనికి రావడం జరిగినది. మరి ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ స్వరూపంలో ఉన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాలను మనం చూసినట్లయితే, చెప్పండి, అవి కంటతా వచ్చిన మాటలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు ఉన్న వాక్యము లోగోస్ అంటాం. ఆదియందు ఉన్న వాక్యము, నాట్ దిస్ రిటన్ వర్డ్. ప్లీజ్ అండర్స్టాండ్. చాలా క్రైస్తవ పాటల్లో కూడా ఈ బైబిల్ మాటని ఆదియందు ఉన్న వాక్యాన్ని ఒకటే చేసి మాట్లాడుతూ ఉంటారు. నో. ద ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరంలోనికి రాకమునుపు ప్రభువారు వాక్ స్వరూపంలో ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? మన హ్యూమన్ నాలెడ్జ్తో ఆలోచన చేస్తే తండ్రికి ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు పెద్ద అయిన తర్వాత అదే తండ్రి కొడుకుల సంబంధం. కానీ త్రిత్వంలో ఉన్న తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంబంధం అది కాదు. వారు ముగ్గురు ఆది నుంచి ఉన్నారు. అసలు ఆది నుంచి ఉండడం ఏంటి అన్న విషయాన్ని మరొకటి ఆలోచన చేస్తే, వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్? డస్ హీ హ్యాజ్ ఎనీ బిగినింగ్? నో. గాడ్ ఈజ్ ద బిగినింగ్. హీ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ బిగినింగ్. ఆయనే ప్రారంభమై ఉన్నాడు, ఆయనే ఆదై ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాట్ ఎ గ్లోరియస్ పిక్చర్. అప్పటి నుంచి అనంతుడై ఉన్న దేవుడు ఏదో ఒక పాయింట్ హిస్టరీలో పెట్టి, దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ యూ లార్డ్ అని అనకుండానే ఎప్పటి నుంచో ఉన్న ఈ దేవుడు, ఎప్పటికీ ఉండే ఈ దేవుడు చరిత్రలోనికి రావడం జరిగింది. He entered into human history. He entered into this physical body. ఆ మాట పౌలు ఇక్కడ రాస్తూ అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి చాలా సెల్ఫిష్గా ఆ పోస్ట్ని కానీ, ఆ స్వరూపాన్ని కానీ, ఆ మహిమను కానీ, ఇది నాది, పోగొట్టుకుంటే నేను బుద్ధిహీనుణ్ణే అని అనుకునే ఒక ఉన్నతమైన, అత్యున్నతమైన, ఇంకా అన్ని సూపర్లేటివ్ డిగ్రీస్ వాడొచ్చు అక్కడ, ఆ స్థితిలో ఉన్న ఈయన ఏమంటున్నాడంటే దానిని విడిచిపెట్టాడట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మేము వర్డ్ అండ్ డీడ్ అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నాం. చాలాసార్లు చిన్న చిన్న సమస్యలు క్రైస్తవ జీవితంలో, ముఖ్యంగా పరిచర్యలో ఉన్న వారికి సహజమే. కాబట్టి ఒకసారి మాట్లాడుతూ మోజస్ గారు అన్నారు, చాలండి, నేను ఒక 15 సంవత్సరాలు పరిచర్య చేశాను, ఇంకా బయటకు వస్తాను
అని అనగానే మా స్నేహితులు ఒక ఆయన మాట్లాడుతూ వెంటనే, వాట్ మోజెస్, వాట్ ఆర్ యూ స్పీకింగ్? ఆఫ్టర్ సర్వింగ్ హియర్ ఫర్ 15 years యూ షుడ్ వెయిట్ ఫర్ ప్రమోషన్. యూ నీడ్ టు వెయిట్ ఫర్ ప్రమోషన్. వదిలేస్తానంటావేంటి? దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టడం ఏంటి? దేవునితో సమానంగా ఉండుట ఈక్వాలిటీ, ఈక్వల్ పొజిషన్ ఆఫ్ CEO, ఈక్వల్ పొజిషన్ ఆఫ్ జనరల్ సెక్రటరీ, ఈక్వల్ పొజిషన్ ఆర్ ఎనీ పొజిషన్. వదిలేయడం ఏంటి? ఏమన్నా థింక్ అబౌట్ ట్వైస్ బిఫోర్ యూ టేక్ ఎ డెసిషన్. దేవదూతలు ఎవరన్నా చెప్పారంటారా ఆయనకి? డిడ్ ఎనీవన్ సజెస్ట్ హిమ్? చేయి పట్టుకొని ఒకసారి పాపం పేతురు చేయబోతాడు, అలాగా చేయి పట్టుకొని ఏదో మాట్లాడబోతాడు. ఈయనకి తెలియదు, నేను చెప్దాం అనుకుంటాడు. వేరేగా మాట్లాడతాడు. దేవుడు తిడతాడు, సాతానా నా వెనుకకు పోమని. విడిచిపెట్టకూడని భాగ్యం, కానీ ఏమైందట? విడిచిపెట్టాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి. మేము చదువుకుంటున్న దినాలలో మా క్లాస్లో నాకంటే షార్ట్గా ఉన్న ఒక అమ్మాయి ఉండేది, సుజాత. క్లాస్మేట్స్ ఏడిపిస్తూ సార్ లేనప్పుడు, టీచర్స్ లేనప్పుడు బోర్డు మీద ఒక చిన్న డాట్ పెట్టి సుజాత నువ్వే అనేవారు. పాపం బాగా బాధపడేది అనమాట. ఏంటి డాట్ ఏంటి, నేను అంటే పొట్టిగా ఉందనేసి. సరే, నీవు ఒక దోమగా మారడానికి, ఒక చీమగా మారడానికి, ఒకవేళ మారిన తర్వాత ఆ చీమను చూపించి ఆవిడే మాత మోజెస్ అని అన్నారనుకోండి, ఆవిడేంటండి, ఆవిడని తీసుకెళ్ళి చీమతో పోలుస్తున్నారు. ఆయన ఏంటి? ఆది అంతము లేనివాడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-4 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాలు క్రీస్తు ప్రభు వారిని గురించిన ఆ దైవత్వాన్ని చాలా చక్కగా నూతన నిబంధనలో మనం చూస్తాం. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బార్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అంటాడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఏ దేవుడైతే అదృశ్యుడిగా ఉన్నాడో ఆ దేవుని యొక్క స్వరూపంలో ఈయన ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఏమంటాడు? ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, చూసి బ్రతకలేరు. ఒక సమయంలో ఆ సీనాయి పర్వతం దగ్గరికి రమ్మని చెప్పు, వారితో నేను మాట్లాడతాను. 3 రోజులు వారిని సిద్ధపరచుకోమను. వారు స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఈ పర్వతం చుట్టూ కంచి వేయండి. ఆ పర్వతాన్ని ఒక ఎద్దు కానీ, ఒక గాడిద కానీ, ఒక పశువు ఏది కూడా సమీపించకూడదు. మీరు కూడా చాలా పవిత్రంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని 3 దినాలు సిద్ధపరచుకొని ఆ పర్వతం దగ్గరికి రండి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చినప్పుడు మోషే ఇశ్రాయేలీలందరికీ ఆ మాటలు చెప్తాడు. పాళెమంతా సిద్ధపడతారు. సిద్ధపడి వచ్చిన తర్వాత ఆ సీనాయి పర్వతం మీద కటిక చీకటి, ఆ సీనాయి పర్వతం మీద మేఘం రావడం, బోరధ్వని అంతకంతకు ధ్వనించడం, ఆ మెరుపులు, ఆ ఉరుములు, ఆ యొక్క గంభీరత అంతా చూసినప్పుడు మరుసటి క్షణంలోనే ఇశ్రాయేలీలు అంటారు, మోషే ఒక్కడే ఎక్కిపోతాడు పైకి. ఆ చీకట్లోనికి, ఆ పర్వతం మీదకి ప్రభువు ఎక్కి రమ్మంటే మోషే ఒక్కడే పైకి వెళ్తాడు. దేవుడు ఒకసారి మోషే అని అంటాడు, చెప్పులు విడువు, అక్కడే ఉండు అంటాడు. ఒకసారి ఎక్కి రమ్మంటాడు, అది ఆయన చిత్తం. వెళ్తాడు మోషే. ఇశ్రాయేలీలు ఏమంటారంటే, మోషే మేము ఇంకా రాము, చచ్చిపోతాం. ఆ దేవుని పరిశుద్ధత, ఆ దేవుని గంభీరత, ఆ దేవుని యొక్క సార్వభౌమాధికారం మాకు చాలా భయం అనిపిస్తుంది. అది గంభీరత. యేసు ప్రభు వారు
తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గంభీరతను నిజానికి ఆ హ్యూమన్ వర్డ్స్లో, మానవ పదాలలో మనం ఏమాత్రం కూడా వివరణ ఇవ్వలేము. ఆ దేవుడు తన స్వరూపాన్ని, తన మహిమను విడిచిపెట్టి మనుష్యుల పోలికగా పుట్టి, మీరు నేను, నీవు నేను ఒక చీమగా మారడం, ఒక చొప్పు కింద పడి నలిగిపోవడం ఎంత తక్కువ విషయమో అంతకంటే దీనాతి దీనమైన విషయం దేవుడు మానవుడిగా రావడము. మనుష్యుల పోలికగా పుట్టి. ఎందుకు వచ్చాడు మనుషుల పోలికగా పుట్టి? వాట్ ఈస్ ద పర్పస్ లార్డ్? చాలాసార్లు శిష్యులకు అర్థం కాల. శిష్యులు 3.5 సంవత్సరాలు కంటిన్యూస్గా బైబిల్ ట్రైనింగ్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. క్లాస్ రూమ్ బయట క్లాసెస్ జరుగుతున్నాయి, క్లాస్ రూమ్లో క్లాసెస్ జరుగుతున్నాయి. ప్రభువారు విత్తవాను ఉపమానం చెప్తాడు, వింటారు, అందరితో కలిసి వింటారు. అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి ప్రభువా మాకు అర్థం కాలే అంటారు. ఓకే, హీ టేక్స్ టైం. ఆయన చాలా పేషెన్స్ ప్రభువారికి. మరలా తీసుకొని మరలా మాట్లాడతాడు, చెప్తాడు. చాలా విషయాలు ప్రభువారు బోధించిన తర్వాత ప్రభువా పరలోక రాజ్యంలో గొప్పవాడెవడు మరలా అడుగుతారు. అడిగితే ఆయన ఒక చిన్న బిడ్డని తీసుకొని ఒక ఆబ్జెక్టివ్ లెసన్ చెప్తాడు, బాబు ఇలా ఉండండి అని. అలా ఉన్నాడని చెప్పిన కొద్ది క్షణాలకి జబదయి కుమారుల తల్లి వచ్చి, వాళ్ళిద్దరూ కూడా యోహాను యాకోబు కూడా వచ్చి, ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు ఒకళ్ళు ఫైనాన్స్ మినిస్టరు, ఒకళ్ళు హోమ్ మినిస్టరు, అలా కూర్చోడానికి కొంత ప్లేస్ ఇస్తావా? ముందే కొంచెం సీట్ రిజర్వేషన్ చేసుకుందావా? నేను తాగే గిన్నెలోనిది మీరు తాగగలరా? నేను పొందే బాప్తిస్మం మీరు అవును చేసేస్తాం. ఆలోచన లేదు. ఒకసారి ఆలోచన లేని కమిట్మెంట్స్ అనిపిస్తుంది, ఆలోచన లేని డెసిషన్స్ అనిపిస్తూ ఉంటుంది. కానీ పునరుద్ధాన శక్తితో వారు నింపబడిన తర్వాత యాకోబు ముందు చనిపోతాడు, శిష్యుల్లో యోహాను చివరిగా చనిపోతాడు. ప్రభు కొరకు వారు హతసాక్షులు అయ్యారు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని ప్రభువారు జబదయి కుమారుల తల్లితో, జబదయి కుమారులతో, శిష్యులందరితో కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు, అప్పుడే కంక్లూడ్ చేస్తారు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై కమింగ్ ఆన్ టు దిస్ ప్లానెట్ ఎర్త్. ఈ భూమి మీదకి వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశము అది. దాని నుంచి ఆయన ఎవరు ఎప్పుడూ పక్కకు పెట్టలేకపోయారు. లూసిఫర్ స్టార్టింగ్లోనే పక్కకు తీసుకెళ్దాం అనుకుంటాడు. ఎందుకు ఆకలితో బాధపడుతున్నావు? రాళ్ళన్నీ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఈ అధ్యాయంలో ఈ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ కంపారిటివ్ స్టడీ చేస్తే బాగుండును అని అనిపించింది. లూసిఫర్ వచ్చాడు, యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని ఆజ్ఞాపించవచ్చు కదా. యాక్చువల్గా చేయడానికి నీకు శక్తి ఉంది. ప్రొవోక్ చేస్తూ ఉన్నాడు. ప్రభువారు మాట్లాడతారు, బాబు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు చెప్పాడు. రెండవ విషయాన్ని మాట్లాడతాడు, నీ పాదాలకు రాయి ఎప్పుడు తగలదు కదా. మిస్కోట్ చేయడం, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడడం, లేఖనాన్ని అసందర్భంగా ఉపయోగించడం, లేఖనాన్ని కన్వీనియంట్గా వాడుకోవడం. ప్రస్తుత కాలంలో క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో చూస్తున్న బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, మిస్కోటింగ్ ద వర్సెస్, taking the scripture out of context and having your own interpretation and coming to your comfortable living, a profitable Christianity, profitable gospel. అలా అయిపోయిన దినాల్లో మనం ఉంటా ఉన్నాం. ఈ విషయాలు మాట్లాడాలి, ఈ విషయాలు మనం గ్రహించాలి. అందుకే ఈ విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనానుసారంగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసందర్భంగా అనాలోచనగా మాట్లాడడానికి దేవుడు హర్షించుడు. 2 తిమోతి 2:15 అంటాడు, దేవుని ఎదుటి యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే ఆయన ఎదుట కనపరుచుకొనుటకు జాగ్రత్త. కరెక్ట్లీ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భయం అనిపిస్తుంది.
ఈ మాటలు నేను చెప్తున్నాను. ఒకవేళ నేను సిద్ధపడకపోతే, నేను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఒక రాంగ్ డాక్టర్కి ఫౌండర్ డైరెక్టర్ అవుతాం, ఒక కల్ట్కి అయిపోతాం. ఈ మధ్యకాలంలో సర్వే చేస్తే ఒక సంఘానికి 6,000 లీటర్ల ద్రాక్షారసం అవసరం అవుతుందట ప్రతి నెల. 6,000 లీటర్ల ద్రాక్షారసం. ఏమండి, మీరు కమ్యూనియన్ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా సంత వీధుల్లో సంతర్పణ నవరాత్రుల భోజనాలు చేస్తున్నారా అక్కడ? ఐ డోంట్ నో. ఇట్ కమ్స్ ఫ్రమ్ సాటన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ సాటన్. వెన్ యూ మిస్కోట్ ద స్క్రిప్చర్, లేఖనాన్ని సరిగా ఉపయోగించకుండా, లేఖనానుసారంగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందకుండా, లేఖనానుసారమైన ఆరాధన చేయకుండా, లేఖనానుసారమైన ఆత్మీయ ఆహారాన్ని మనం ఇవ్వకపోయినట్లయితే ఇట్ కమ్స్ ఫ్రమ్ సాటన్. బికాస్ సాటన్ నో స్క్రిప్చర్ బట్ ఇట్ మిస్కోట్స్. సాతానికి లేఖనం తెలుసు, కానీ లేఖనాన్ని అపార్థం చేస్తుంది. నీ పాదాలకు రాయి ఎప్పుడు తగలదు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాగుపాములను ఎత్తి పట్టుకుంటారు కదా, సంత వీధుల్లో నిలబడి మ్యాజిక్ చేయండి, పాములను పట్టుకొని ఇదిగో ఏమి అన. నో నో నో. అవసరమైతే దేవుడు కాపాడతాడు, లేదా లేదు. ఎలా అర్థం చేసుకుంటున్నాం? మూడో విషయం మాట్లాడుతూ అంటాడు, కెన్ యు బౌ డౌన్? నీవు నాకు వంగి నమస్కరించగలవా? లూసిఫర్కున్న ప్రాబ్లము మనం చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఆ మాటలుంటాయి, మనం తీయాల్సిన అవసరం లేదు. నేను మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను. ఈయన సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమే ఈయన కిందకు వచ్చాడండి. ఈయన అంటాడు, నేను ఇక్కడున్నాను, నన్ను నేను సమానునిగా ఈయనతో చేసుకుంటాను. ఈయన కూడా మనసులోనే అనుకున్నాడు. ఈయన కూడా అలాంటి మనస్సును కలిగి ఉన్నాడు. ఎలాంటి మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు? విడిచిపెట్టకుండా ఉండడం భాగ్యం. ఆ భాగ్యాన్ని వదులుకొని, ఆ సమానత్వాన్ని వదులుకొని, హీ లెఫ్ట్ ద ఈక్వాలిటీ, హీ లెఫ్ట్ ద గ్లోరీ, హీ లెఫ్ట్ ఆల్ బెనిఫిట్స్, హీ లెఫ్ట్ ఆల్ ద యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఆయన పరిశుద్ధతను కోల్పోలేదు, ఆయన నీతిని కోల్పోలేదు, మంచితనాన్ని, ప్రేమను, దేన్ని కోల్పోలేదు. కానీ ఆయన చేయగలిగి ఉండి చేయకుండా ఉండగలిగాడు. అలాంటిది ఈయన వదిలిపెట్టుకుంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్గా లూసిఫర్ చేశాడు. గర్వం, ఇక్కడ దీనత్వం. ఇక్కడ క్రీచర్, హీజ్ ఎ క్రీచర్ అండి. సృష్టింపబడిన వాడు ఎవరు? లూసిఫర్. హీ వాంట్స్ టు బికమ్ ద క్రియేటర్. హియర్ ద క్రియేటర్ బికేమ్ క్రీచర్. వ్యత్యాసం ఉందా? ఉంది. అదే గర్వాన్ని, అదే అనుమానాన్ని, అదే దేవుని యొక్క మాటను మిస్కోట్ చేస్తూ ఆదామును అవ్వను కూడా ఏదైనా వనంలో మోసపరిచాడు. మీరు దేవతల వలె అయిపోతారు. అయిపోయారా? మీరు తినకూడదా అని అడిగితే తినొద్దు, ముట్టుకోవద్దని దేవుడు చెప్పలా. ఒక కామెంటేటర్ రాస్తాడు, టచ్, బహుశా ఈ టచ్ చేసి ఉంటుంది. టచ్ చేస్తే ఏమన్నా అయిందా? ఏం కాలేదు. తింటే కూడా ఏమవదు. ఎందుకు యాడ్ చేయడం? డోంట్ యాడ్ ఎనీథింగ్ టు స్క్రిప్చర్, డోంట్ డిలీట్ ఎనీథింగ్ ఫ్రమ్ స్క్రిప్చర్. యూ అండ్ మీ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ. దేవుని వాక్యం నుంచి ఏది తీయొద్దండి, దేవుని వాక్యానికి ఏది కలపొద్దు. When truth is mixed with something, added with something, it is no longer truth. When you have taken something out of the truth, again it is no longer truth. ఈ మ్యాజిక్, ఈ మోసం, ఈ డిసెప్టివ్నెస్ సాతానుడు మన జీవితాల్లో లేఖనాలతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆదాముతో అవతో చేశాడు. మీరు దేవతల్లాగా అయిపోతారు. ఇప్పుడున్న రూపం చాలదు, అది ప్రభు యొక్క రూపమే కదా నీలో ఉన్నది, ఆయన ఇమేజ్నే కదా దేవుడు నీకు ఇచ్చాడు, ఆయనలా ఆలోచించడం, ఆయన లాంటి చిత్తం కలిగి ఉండడం, ఆయన లాంటి భావోద్రేకాలు కలిగి ఉండడం, ఇదే కదా ప్రభు నీకు ఇచ్చాడు, అది చాలదా? మంచి చెడు ఎరిగిన వారే చాలా బాగుంటారు మీరు. ఓకే, ఆ వృక్షం, ఆ పండట చూడ్డానికి అందంగా ఉందట. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ వైజ్. అది పాపం యొక్క లక్షణాలు. పాపం యొక్క లక్షణాలు వికెడ్నెస్ కాదు, షేమ్ కాదు,
మరొకటి కాదు. పాపాన్ని ఎంత చక్కగా ప్రజెంట్ చేయగలడంటే శాటాన్ని ప్రజెంట్ చేసినంత బాగా ఇంకెవరో చేయలేరు. అండ్ మనం ఆయన దగ్గర తీసుకున్నంత కౌన్సిలింగ్ ఇంకెవరి దగ్గర తీసుకుంది. ఆహారానికి మంచిది. ఈయనకి 40 రోజులు ఉపవాసంతో ఉన్నాడు, ఈయనకి ఆహారం లేదు. ఈవిడికి ఆదాముకి there is a plenty of food, out of plenty they committed sin again. Out of fasting with an empty stomach, with hunger he overcome the sin. ఆయన ఎందుకు వచ్చాడు? మానవుణ్ణి దేవుడు ఇలా ఉండమని కోరుకుంటున్నాడు అని చూపించడానికి వచ్చాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఏ ఆహారం దగ్గర ఓడిపోయారో ఆ ఆహారం దగ్గర ఈయన గెలిచాడు, విజయాన్ని సాధించాడు. ఆదాము అవ్వ కూడా మోసపోయారు. మేము కూడా ఇంకా కొంచెం ఎక్కువ స్థితికి, ఉన్న స్థితి కంటే ఇంకా దేవతల్లాగా మేము అయిపోతాము. లూసిఫర్, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుంటాను. ప్రభువారు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని నడుముకి ఒక తువాలు కట్టుకొని బేసన్లో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు అందరిది కడుగుతూ యోధ దగ్గరికి కూడా వచ్చాడు. ఆ ముందు చెప్తాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో అంటాడు, యోధ ఇక్కడ ఆల్రెడీ శాటన్ ఎంటర్ అయింది, ఒకడు మీలో నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. దిస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు షౌట్ ఎట్ మీ, ఆర్ దిస్ సిస్టర్ ఈజ్ గోయింగ్ టు షౌట్ ఎట్ మీ, ఆర్ ఈ సహోదరుడికి నేనంటే ఇష్టం లేదు, లేదా ఈ సహోదరికి నేనంటే ఇష్టం లేదు, వీళ్ళు నన్ను టార్గెట్ చేశారు, వీళ్ళు నన్ను మరి కొన్ని గంటల్లో అమ్మివేయబోతున్నారు అన్న వ్యక్తి దగ్గర వంగుని నన్ను నువ్వు అమ్మేస్తావు, నన్ను బిట్రే చేస్తావు, 3 సంవత్సరాలు కలిసి జీవించాం, కలిసి భోంచేసాం, కలిసి పాటలు పాడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, నాతో పాటు నువ్వు ఉన్నావు, నా వాక్యం అంతా విన్నావు, కానీ ఈ రాత్రి నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నావు. బట్ స్టిల్ ఐ వాష్ యువర్ ఫీట్. ఏం తగ్గింపండి అది. వాట్ ఎ గ్రేస్. వచ్చి ముద్దు పెట్టుకుంటాడు, ప్రధాన యాజకులతో అందరితో కలిసి వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. స్నేహితుడా, ఫ్రెండ్, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది? కెన్ ఐ కాల్ హిమ్ ఫ్రెండ్? వెరీ డిఫికల్ట్. హాలండ్ దేశంలో యూదులను హిట్లర్ ఉన్న టైంలో జర్మన్ నాజీర్లు పర్సిక్యూషన్ చేస్తూ ఉన్నప్పుడు కోరిటన్ బూమ్ బెట్సీ, ఈ 2 సిస్టర్స్, వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంట్లో హాలండ్లో ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళని దాస్తూ ఉండేవారు. హైడింగ్ ప్లేస్ అనే బుక్లో రాస్తుంది ఆవిడ, కోరిటన్ బూమ్. ఆ హైడింగ్ ప్లేస్ అంటే యూదులకి కష్టం కలుగుతున్న, పర్సిక్యూషన్, హింస కలుగుతున్న టైంలో వాళ్ళ ఇంట్లో దాచిపెడతా ఉంటుంది. దాచిపెడతాన్న విషయం నాజీర్లకు తెలిసిపోయి వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తాడు. అక్క చెల్లెలు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన టైంలో ఒక ఆర్మీ సెక్యూరిటీ బెట్సీని పాడు చేసి, రేప్ చేసి ఆ తర్వాత చంపేయడం జరుగుతుంది. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ చంపివేయడం అయితే జరుగుతుంది. తన అక్క ఆ విధంగా చనిపోవడం కోరిటన్ బూమ్ చూస్తుంది. తర్వాత నాజీర్ల పరిపాలన వెళ్ళిపోయింది, ఆమె కొంత ఓల్డ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత యూదులు యెరూషలేముకు ఆమెను తీసుకొని వెళ్ళడం, గౌరవించడం, యెరూషలేములో ఆమెకు సన్మానం చేయడం, ఆమె సాక్ష్యాన్ని చెప్తూ ఆయా దేశాలు పర్యటించి మరలా తిరిగి హాలండ్ దేశానికి, తన స్వదేశానికి వచ్చినప్పుడు స్వదేశంలో ఆ ప్రసంగం చేసిన తర్వాత పాస్టర్ గారితో కలిసి తను కూడా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ సమయంలో ఒక తెలిసిన వ్యక్తి వస్తూ ఉంటాడు తనకి చేయడానికి. చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏ సెల్లో అయితే తన అక్కని చంపాడో ఆ వ్యక్తి ఈయనే అన్న విషయం కోరిటన్కి మనసులో తెలుస్తుంది.
తెలిసి అలాగే చూస్తూ, లార్డ్, షుడ్ ఐ గివ్ మై హ్యాండ్ టు దిస్ మ్యాన్? ప్రభా, నేను ఈ వ్యక్తికి నా చేతినివ్వాలా అని అనుకుంటా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఎస్ మరలా ప్రార్థన చేస్తుంది. లార్డ్, ఐ గివ్ మై హ్యాండ్, యూ ప్రొవైడ్ ద ఫీలింగ్. నాకు ఆ ప్రేమ గురించి ఆ ఫీలింగే నాకు ఇప్పుడు, హీఈస్ ద వన్ హూ కిల్డ్ మై సిస్టర్. మాట పడవండి. ఎవరైనా మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మాట పడం, చాలా కష్టం. అన్నారా, సర్లే, ఓకే, మేబీ ఐ నీడ్ టు చెక్. ఆర్ సమయం వచ్చినప్పుడు మేబీ మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో అని క్లారిటీ ఇవ్వడం. ఇవి ఉండవు. ఒక్కొక్కసారి వి రేజ్ అవర్ వాయిసెస్. కోరిటన్ బూమ్ చెయ్యిస్తుంది. చెయ్యిచ్చి గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్ అంటది. నో, గాడ్ నాట్ ఓన్లీ ప్రొవైడెడ్ ద ఫీలింగ్, but he poured out the forgiveness in her heart. The Lord who forgiven Judas, the same Lord we have still today. Humility in forgiving. యూదా పాదాలు కూడా కడిగాడు. దాసుని రూపము ధరించుకున్నాడు. He served others. ఆయన పరిచర్య చేసినంత కాలము కూడా తన స్వప్రయోజనం కొరకు ఒక్క అద్భుతం చేయలేదు. పరిచర్య చేసినంత కాలము కూడా తన స్వప్రయోజనం కొరకు ఒక్క అద్భుతం చేయలేదు. మిమ్మల్ని ఎవరినన్నా నేను ఒకవేళ కష్టపెడుతున్నానేమో నా మాటల ద్వారా క్షమించండి, కానీ ఆయన ఎవరిని స్వస్థపరిచేటప్పుడు ముట్టి పడగొట్టలేదు. నో, ఎక్కడ అలాంటి దాఖలాలు లేవండి వాక్యంలో. అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి వదిలిపోయాను. వాడి స్వభావం అది. లాస్ట్ స్ట్రగుల్ అంటే వాడికి విడిచిపెట్టాలని ఉండదు. వాడు హత్యకు నాశనానికి వచ్చేవాడు. కానీ ప్రభు యొక్క ఆజ్ఞ వల్ల, ప్రభు యొక్క అధికారం వల్ల వాడు విడిచి వెళ్ళక తప్పదు. విడిచి వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ ట్రయల్గా విలవిలలాడించి విడిచిపోతాడు. కానీ మనం పడగొట్టడం వల్ల, మనం బలంగా తోసేయడం వల్ల నో. ఎక్కడ చేశాడండి యేసు ప్రభు వారు? హౌ డూ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? హౌ డూ యూ అండర్స్టాండ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్? హౌ డూ యూ అండర్స్టాండ్ ద సర్వీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఎలా అర్థం చేసుకుంటున్నాం? సంఘాలలో ఏం బోధిస్తున్నాం? ప్లీజ్ అండర్స్టాండ్. దాసుని స్వరూపము ధరించుకుని ఏం చేశాడట? తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. తర్వాత చదవండి. శరీరంలోనికి వచ్చిన ఈ ప్రభువారు ఆ శరీరాన్ని దాసుని శరీరంగానే హ్యాండిల్ చేశాడు. ఆయన దాసుని శరీరంగానే ఆయన దాన్ని చూసుకుంటూ వెళ్ళాడు. ఆ శరీరాన్ని, దాసుని శరీరాన్ని సిలువ దాకా మోసుకొని పోయాడు. సిలువ మరణము. రాత్రికాలంలో అన్న 3 పనిష్మెంట్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆ 3 పనిష్మెంట్స్లో ఆ రెండవది సిలువ మరణము. చాలా షేమ్ఫుల్ థింగ్ అండి. పబ్లిక్గా మనుషులు కొట్టడం. మీరు ఎప్పుడైనా ఊహించారా? మనం సేవకులు కమిటీస్లో కూర్చున్నప్పుడు ఎవరైనా ఒకవేళ మన మీద వాయిస్ రేజ్ చేసి గట్టిగా మాట్లాడితే మదన పడతాం. ఒక మాట ఉపయోగిస్తాం, ఐ ఫెల్ట్ హర్ట్. నేను హర్ట్ అయ్యానండి. కరెక్టే. కొడితే, పబ్లిక్గా కొడితే, రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తే,
మాటలంటూ తీసుకెళితే అవమానం చేస్తూ, ఉమ్మి వేస్తూ, కొరడాలతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, మానవ చరిత్రలో ఏ వ్యక్తి మరణించలేదు ఆ రీతిగా. ఇక ఏ వ్యక్తి మరణించబోడు. అంత హీనాతిహీనమైన మరణానికి తను తాను రిక్తునిగా, ఖాళీగా, ఏమీ లేని వానిగా, మహిమ లేదు, కొరడాలతో కొడుతున్నప్పుడు వాట్ గ్లోరీ యూ హ్యావ్ సీన్? కెన్ యూ సీ ఎనీ గ్లోరీ? ముఖం మీద ఉమ్మేస్తూ ఉన్నప్పుడు ఆ ఉమ్మిని తుడుచుకోవడానికి లేదండి ఆయనకి. యూదులకి, శిష్యులకు కూడా అర్థం కావట్లా. అరే, సింహాసనం ఎక్కుతాడు అనుకున్నాము, రాజ్యం ఎస్టాబ్లిష్ చేస్తాడు అనుకున్నాము, ఏంటిలాగైపోయింది? అయ్యింది. అందుకే వచ్చాడు ఆయన, ఖాళీగా చేసుకోవడానికి, రిక్తునిగా చేసుకోవడానికి ప్రభువారు అక్కడికి రావడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వచనం మనం చూసినట్లయితే 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. విధేయత చూపడం, సబ్మిసివ్ మైండ్. వేర్ డిడ్ హీ సాక్రిఫైస్డ్? వాట్ హీ సాక్రిఫైస్డ్? హీ సాక్రిఫైస్డ్ ఆల్ ద గ్లోరీ. సృష్టికర్తగా ఉన్నవాడు సృష్టి అయి రావడానికి ఇష్టపడ్డాడు. పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. మహిమ నుంచి అవమానపరచడానికి ఇష్టపడ్డాడు. ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్, ఫ్రమ్ గ్లోరీ టు షేమ్, ఫ్రమ్ మాస్టర్ టు సర్వెంట్. యజమానుడిగా ఉన్నవాడు దాసునిగా అయిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ జీవాధిపతి అయిన దేవుడు మరణించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఫ్రమ్ లైఫ్ టు డెత్, ఫ్రమ్ లైఫ్ టు డెత్, డెత్ ఈవెన్ ఆన్ ద క్రాస్. మామూలు మరణం కాదు. మీరు ఎలా చనిపోయారు, అమ్మ ఎలా చనిపోయింది, నాన్న ఎలా చనిపోయింది, ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు 4 సంవత్సరాలు కష్టపడ్డారు, 5 సంవత్సరాలు కష్టపడ్డారు, లేదా హార్ట్ అటాక్ వచ్చింది వెంటనే చనిపోయారు. ఆ మంచి మరణం. ఇదేం మరణం అండి? అందరూ చూస్తూ ఉండగా అతి ఎత్తైన స్థలంలో యెరూషలేము వీధుల్లో సిలువను మోసుకుంటూ వెళ్ళి ఆ గొల్గొతా కొండపైన, ఆ కొండపైన, ఆ మధ్యలో ఆకాశానికి భూమికి మధ్య ప్రభువు వేలాడినప్పుడు ఏమి త్యాగం చేశాడు, ఏ విధంగా ఆయన సేవ చేశాడు, ఎలాంటి విధేయత ఆయన చూపాడు. ప్రార్థన చేస్తాడు ముందు రాత్రి గెత్సెమనే తోటలో, ప్రభువా నీ చిత్తమైతే, తండ్రి నీ చిత్తమైతే. మళ్ళా రెండోసారి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, సాధ్యమైతే నీ చిత్తమైతే. మూడవసారి ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అంటాం కదా, ఏం మారలా అక్కడ. ప్రేయర్ డిడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్, బట్ ప్రేయర్ చేంజ్డ్ ద పర్సన్ హూ ప్రేస్. ప్రార్థన చేస్తున్న వ్యక్తి మారాడు. మారడం అంటే ఆయన అప్పగించుకున్నాడు. మారడం ఏమీ లేదు, ఆయన ముందుగానే అదే విధేయతతో ఆయన ఉన్నాడు. ఇక్కడ అంటాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక, నాట్ మై విల్. దట్స్ ద కంపారిజన్ ఐఎమ్ బ్రింగింగ్. సాతానుడు మాట్లాడిన మాటల్లో ఐ విల్ ఎగ్జాల్ట్ మై సెల్ఫ్ విత్ ఈక్వల్ విత్ గాడ్. ఈయన అంటాడు, నాట్ మై విల్ లార్డ్, యువర్ విల్. ప్రభువా నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. లెట్ దిస్ బి అవర్ ప్రేయర్ ఇన్ అవర్ డైలీ లైఫ్, నాట్ ఇన్ కాన్ఫరెన్స్, నాట్ ఇన్ కాన్ఫరెన్స్. ఎందుకో మన జీవితంలో కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటే, నా వరకు నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటూ, అప్పగించిన పని విషయంలో విధేయత చూపుతూ, కన్సిస్టెంట్గా పరిచర్యలో ఉండడానికి సహాయం చేయండి. గొప్ప కార్యాలు చేయకపోయినా పర్వాలేదు, గొప్ప గొప్ప సభల్లో మాట్లాడకపోయినా పర్వాలేదు. లెట్ మీ బీ ఫెయిత్ఫుల్ ఫర్ ద వర్క్ దట్ యూ హ్యావ్ ఎంట్రస్టెడ్ మీ. రాత్రికాలంలో అన్న మాట్లాడుతూ అన్నారు, దేవుడు నిన్ను నమ్మాడు, దేవుడు నిన్ను నమ్మాడు. బీ కన్సిస్టెంట్. ఎత్తుపల్లాలు చాలా చాలా హైకి వెళ్ళిపోతాం, ఏదో చేసేయాలను, అండ్ అగైన్ విల్ కమ్ డౌన్. నో, అది కాదు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ ప్రభుని చూస్తున్నాం, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై.
దిస్ సబ్మిసివ్ మైండ్ ఎవ్రీ డే లెట్ ఇట్ కమ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎవ్రీ డే మార్నింగ్ ప్రేయర్లో, రాత్రికాల ప్రేయర్లో, ఆయా సమయాల్లో మనం ప్రభుతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ప్రభువా లెట్ మీ హ్యావ్ దిస్ సర్వెంట్ మైండ్, లెట్ మీ హ్యావ్ దిస్ సబ్మిసివ్ మైండ్. మైండ్లో లేకపోతే జీవితంలో అది రాదు. యాటిట్యూడ్ మారకపోతే అది బాహ్య జీవితంలో అది రానే రాదు. ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చివరి కొన్ని పాయింట్స్ చెప్తాను. 9-10 వచనాల్లో చూస్తే చదువుతారా దయచేసి? God exalted him here. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. మూడవ పాయింట్గా మనం చూడాలనుకున్నది ఏంటంటే, 4వ పాయింట్గా హీ గ్లోరిఫైడ్ గాడ్. ఒకవేళ నేను ఆ కరెక్ట్ పాయింట్స్లో నేను ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వలేదేమో, కానీ ఆ 4 పాయింట్స్ కూడా ప్రభువారు సేవ చేశారు, సాక్రిఫిషియల్గా తన శిలువ మరణానికి అప్పగించుకున్నారు. ఇది చివరి పాయింట్. 4వ పాయింట్లో యేసు ప్రభువారు చేసిన పరిచర్యను చూసినట్లయితే ఇదంతా ఎందుకు చేశాడు, ఎందుకు శిలువ మరణాన్ని పొందాడు, ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే, అంత తగ్గించుకున్నప్పుడు మాతక్క చూసారా ఎంత తగ్గించుకుంటుందో అని మరలా ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో చెప్పడానికి కాదండి. చెప్పకపోయినా పర్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. టు గ్లోరిఫై గాడ్. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండి, జస్ట్ డూ ఇట్ వెదర్ దెర్ ఈజ్ ఎ రికగ్నిషన్ ఆర్ నాట్. హ్యావ్ యూ గ్లోరిఫైడ్ గాడ్? నీ పరిచర్య ద్వారా, మన పరిచర్య ద్వారా, జీవితం ద్వారా ప్రభువుని మహిమపరచడం, దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ క్రైస్ట్ లైఫ్. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ Paul's life, Timothy's life, Epaphroditus' life, and my life and your life. ప్రభువారు బెత్లెహేంలో పుట్టినప్పుడు దేవదూతలు పాట పాడతారు. దట్స్ ద ఫస్ట్ క్యారల్ కదా. సర్వోన్నతమైన స్థలములలో పశువుల పాకలో అనంతుడైన దేవుడు చరిత్రలోనికి ఒక పసిపాపగా పసిబాలుడుగా ఆయన వచ్చినప్పుడు గాడ్ వాజ్ గ్లోరిఫైడ్. ఆయనకి తెలుసు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు. ద మూమెంట్ హీ కేమ్ టు దిస్ ఎర్త్ హీ గ్లోరిఫైడ్ గాడ్. దేవునికి మహిమ కలిగిందండి. ఆయన పుట్టగానే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అంటాడు, తండ్రి నువ్వు నన్ను ఇప్పటికే మహిమపరిచావు, ఈ క్షణంలో కూడా నీవు మహిమపరచు. లాజరు బయటికి రా. బయటకు వచ్చాడు. అక్కడ ఉన్నవారు దేవుని మహిమపరిచిరి. పక్షవాయు గల వ్యక్తిని బాగు చేశాడు. ప్రజలందరూ దేవుని మహిమపరిచిరి. ఎక్కడ వెయిన్ గ్లోరీ లేదు. అయ్యగారు ప్రార్థన చేయడం ద్వారానే నాకు తగ్గింది చెప్పొద్దండి దయచేసి. నో అక్క, మీరు అప్పుడు కౌన్సిల్ చేయడం ద్వారానే అవసరం లేదమ్మా. దేవుడు కార్యం చేశారా. పరిశుద్ధాత్మ దేవుడు వెయిన్ గ్లోరీ, వెయిన్ గ్లోరీ. ఆయన అంటాడు, తండ్రి గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుని మహింపరచు. ఎక్కడ? శిలువ మీద. రక్తసిక్తమైన, వాచిపోయిన, స్వరూపమైనను సొగసైనను లేని ఆ దేహంతో అక్కడ నేనుంటానే, ఆ గడియ వచ్చి ఉన్నది. గ్లోరిఫై మీ అండ్ ఐ విల్ గ్లోరిఫై యూ. అక్కడ ఆయన మహిమ పరిచాడు. ఆ యొక్క క్రిమినల్కి సింబల్గా ఉన్న ఈ సిలువ పరిశుద్ధతకు ఒక చిహ్నంగా మారిపోయింది. సిలువ మహిమపరచబడింది. పాపులుగా ఉన్నవారు పరిశుద్ధులుగా మారారు. దేవునికి మహిమ కలిగింది. నా రక్షణ ద్వారా కూడా మహిమ కలిగింది.
ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన మిమ్ములను దత్తపుత్రులుగా ఏర్పాటు చేసుకుని ఆయన కృపామహిమకు కీర్తి కలగవలనని. ఒకసారి చదవండి తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం వరకు కూడా, నిన్ను దత్తత చేసుకున్నా, నిన్ను ఆ కుమారుని యందు విమోచించిన, పరిశుద్ధాత్మదేవుని చేత ముద్రించిన ఆయన కృపామహిమకు కీర్తి కలగవలనని. ఎందుకు దేవుడు నన్ను సృష్టించుకున్నాడు? ఆయన సృజించిన వారు ఆయనను మహింపరచాలని. సహవాసం కోసం సృష్టించుకోవాలా దేవుడు. ఆదాముని ఎందుకు దేవుడు సృష్టించాడంటే, కొన్నిసార్లు సమాధానం ఏమొస్తుందంటే సహవాసం కోసం అంటాడు. మన సహవాసం ఆయనకేం అవసరం? వాళ్ళ ముగ్గురు. దేవుడు మన స్వరూపం, మన పొలి. దేవుడు సింగులర్గా ఉంటుంది, మన అని ప్లూరల్గా మాట్లాడతాడు. మళ్ళా నేను ఎవరిని పంపుదును? మా నిమిత్తం. ఎవరు? నేను అంటాడు, మా అంటాడు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు అక్కడ పాత నిబంధనలో. ఎక్కడ చూసినా ముగ్గురు ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా మనం చదువుకుంటూ వెళితే ముగ్గురు కనపడతారు. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటారు, ఒకరినొకరు మహింపరుచుకుంటారు. వారి సహవాసం. హీ ఈజ్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ గాడ్. దెన్ వై గాడ్ క్రియేటెడ్ యూ అండ్ మీ టు గ్లోరిఫై హిమ్? అయ్యా ఎందుకు పుట్టుగుడ్డువాడిగా ఉన్నాడు? తండ్రి క్రియలు ఆయన యందు మహిమపరచబడుటకే. దేవుని మహిమపరచడానికే పరిచర్య చేశాడు, దేవుని మహిమపరచడానికే పుట్టాడు, దేవుని మహిమపరచడానికే మరణించాడు. హీ వాజ్ ఎగ్జాల్టెడ్. పైన ఆకాశం కానీ భూమి మీద కానీ, భూమి క్రింద అంటే లాస్ట్. ఓకే, ఆ లాస్ట్ సిన్నర్స్కి సింబల్గా ఆ సాదృశ్యంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మోకాలు ఆయన నామమున వంగునట్లును, ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను హెచ్చించను. ఇన్ డ్యూ టైమ్ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. దెర్ వాజ్ ఆల్మోస్ట్ నియర్లీ 13 years దట్ జోసెఫ్ సఫర్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఇన్ ద పిట్, ఇన్ పోతిఫర్స్ హౌస్, ఇన్ ప్యాలెస్, ఇన్ ప్రిజన్. There are many places. He waited for 13 years, 13 long years. In due time, God lifted him up. దావీదు ఒక గుహలో అనాయింట్ చేయబడిన తర్వాత ఒక అరణ్యంలో నుంచి మరొక అరణ్యంలోనికి, ఒక గుహలో నుంచి మరొక గుహలోనికి పరిగెత్తుకెళ్ళిపోయాడు. పారిపోయాడు తన జీవితం గురించి. పారిపోయిన సందర్భాలు, పిచ్చివాడిలాగా ప్రవర్తించిన సందర్భాలు. తగిన సమయంలో హెబ్రోన్లో రాజుగా అభిషేకం చేయబడ్డాడు. ఒకరికి తూర్పు నుండైనను పడమటి నుండైనను హెచ్చు కలుగదు. ఒకరిని హెచ్చించేవాడు, ఒకరిని తగ్గించేవాడు ఆయనే. మానవుడు చేయవలసిందంతా రక్షకుడికి చేశాడు. సిలువ వేశాడు, మేకులు కొట్టాడు, కొరడాలు, రక్తము అంతా మానవుడు చేశాడు. సమాధిలో పెట్టారు. ఫ్రమ్ దట్ మూమెంట్ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్. ఆయన పునరుద్ధాన బలము వలన ఆయన దేవుడు ఆయనను లేపను. ఎక్కడ చూసినా అదే మాట ఉంటుంది, దేవుడు ఆయనను లేపను. మనుషులు చేసేది మనుషులు చేశారు ప్రభువారి యొక్క శరీరానికి. దేవుడిక్కడ ఆయనను లేపెను, దేవుడిక్కడ ఆయనను హెచ్చించను. Can we understand? Let us understand what is submissive mind. There are 2-3 verses I'll show you and then I'll close. పౌలు గురించిన విషయాలు చూసినట్లయితే 16వ వచనం. అమ్మ క్షమించండి, 17వ వచనం చదవండి. మరియు మీ విశ్వాస యాగములోను. మాటలు చూడండి, పౌలు మాట్లాడే మాటలు యాగం అంటున్నాడు. యాగమట. రెండవ మాట ఏమంటాడంటే దాని సంబంధమైన సేవలో, పానార్పణముగా. అగైన్ దోస్ 4 points విల్ అక్కర్ హియర్ ఆల్సో. ఏమంటాడంటే యేసుప్రభువారి సేవ, యేసుప్రభువారి యొక్క త్యాగం. అదే మాటలు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. వెన్ వీ అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్, వెన్ వీ నో హూ హీ ఈజ్, హౌ హీ సర్వ్డ్, హౌ హీ సాక్రిఫైస్డ్, అదే లైన్లో మనం మాట్లాడతాం. దేవుణ్ణి మనం అర్థం చేసుకున్న దానికంటే ఎక్కువ ఆత్మీయత మన జీవితాల్లో కనపడదు. మన ఆత్మీయత ఎప్పుడు దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే, ఎంత నీకు దేవుడు తెలుసో, ఎలా తెలుసో అలాగే ప్రవర్తిస్తాం, అలాగే పరిచర్య చేస్తాం. ఇక్కడ చాలా ఎక్కువ తెలుసు పౌలుకి.
పౌలు ఈ మాటలన్నీ రాశాడు. ఆ పైన ఆ కెనసిస్ అనేది, ఆ ఎంప్టింగ్ హిమ్సెల్ఫ్ అనే ప్యాసేజ్ అంతా కూడా రాస్తూ క్రింద అంటాడు, నేను కూడా ఈ విశ్వాస యాగం అండి, ఇది యాగం, యజ్ఞం, కాలిపోవడం, పానార్పణముగా ఒక పానాన్ని అర్పించినప్పుడు ఎలాగ పారబోస్తామో అలాగా పానార్పణంగా పోయబడుతూ ఉన్నాను. అదే మాటలు తిమోతికి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనం. ఆ, 20వ వచనం కూడా చూద్దాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. ఇతరులను గురించి ఆలోచించడం. పౌలు ఫిలిప్పీల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, తిమోతి కూడా మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇతరుల గురించి ఆలోచన చేయండి. కమ్ అవుట్ ఆఫ్ దట్ మీ మై సెల్ఫ్ స్టేజ్. యాక్చువల్గా సండే స్కూల్లో టీచర్స్కి ట్రైనింగ్ చెప్పేటప్పుడు ఈ బిగినర్స్ లక్షణాలు కొన్ని చెప్తాం. బిగినర్స్ ఎలా ఉంటారంటే మీ మై సెల్ఫ్. చాక్లెట్ 3 సంవత్సరాల లేదా ఆ ఏజ్ పిల్లల చేతిలో చాక్లెట్ పెట్టి మళ్ళీ నాకు ఇమ్మంటే వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు. అదే స్టేజ్లో ఉంటాం క్రిస్టియన్ లైఫ్లో కూడా. మీ మై సెల్ఫ్. సొంత కార్యములను కాక క్రీస్తు కార్యాలను చూడండి. తిమోతి ఆ విధంగా మీకోసం కన్సర్న్ కలిగి ఉన్నాడు, చింతిస్తున్నాడు, మీ క్షేమం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నేను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఎపఫ్రోదితు గురించి చూద్దాం చివరిగా 28వ వచనం. ఎపఫ్రోదితు చెరసాల్లో ఉన్న పౌలు దగ్గరికి చక్కగా ఆరోగ్యంగానే వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురై మరణానికి సమీపమైన ఆ పరిస్థితి ఎపఫ్రోదితులో వచ్చేసింది. ఇక్కడ ఎపఫ్రోదితు గురించి మాట్లాడుతూ అంటాడు, తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. పౌలు తన కోసం పానార్పణం అని మాట్లాడుతున్నాడు. తిమోతి కూడా ఆ విధంగానే ఉన్నాడు, సేవకునిగా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎపఫ్రోదితు గురించి అన్నాడు, అసలు తన అనారోగ్యాన్ని లెక్క పెట్టకుండా నా దగ్గరికి వచ్చాడు. మీ సేవలో చావునకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చాలా అర్థం ఉన్నట్లయితే డెత్ ఈజ్ అ వెరీ లైటర్ మూమెంట్ ఆర్ ఎ లైట్ థింగ్ ఫర్ దీస్ క్రిస్టియన్స్. అంటే బుద్ధిహీనంగా అనాలోచనగా చచ్చిపోమని నేను మాట్లాడడం లేదు. కాన్స్టిట్యూషన్ తెలియకుండా, రూల్స్ తెలుసుకోకుండా, ఎలా సువార్త ప్రకటించాలో జాగ్రత్తగా శ్రద్ధగా ఉంటూ అలా ప్రకటించకుండా అలాగా చేయమని చనిపోవమని ఆ విషయాలు కాదు మాట్లాడేది. ఎమోషనల్గా చచ్చిపోతాను ప్రభు కోసం నేను అట్లా మాట్లాడడం కాదు. బ్రతుకుదాం, సజీవ యాగంగా బ్రతుకుదాం. రోమల అంటాడు చూడండి, సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడి. డెడ్ టైర్డ్ అండి, అసలు ఇంకా ఏమి ఓపిక ఈరోజు లేదు. బాగా ఇక పరిచర్యలో ఈరోజు అలసిపోయాను. ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్. ఆ మాటలు రావాలి. అలా చేయాలి. అలా చేసి ఇంకొంచెం చేయాలి, ఇంకొంచెం నడవాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. మన మధ్యలో ఉన్న మిషనరీస్ చేశారు అది. ఐఎం యొక్క ఆ 3 పిల్లర్స్, ఆ 3 మాటలు చాలా మంచిగా చక్కగా అనిపిస్తూ ఉంటాయి, ఛాలెంజింగ్ అనిపిస్తాయి. విశ్వాసం, దర్శనం, కరెక్టేనండి నేను చెప్పేది? త్యాగం, ఫెయిత్, విజన్ అండ్ సాక్రిఫైస్. ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎపఫ్రోదితట క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉండెను. చచ్చిపోవాలని బుద్ధిహీనంగా చనిపోవడం కాదు, కానీ యు ఆల్రెడీ ప్రిపేర్డ్ యువర్ హార్ట్ ఈవెన్ టు డై ఫర్ హిమ్. మైండ్ ప్రిపేర్ అయిపోయింది, అది సర్వెంట్ మైండ్.
విధేయత, అంతవరకు విధేయత. పర్వాలేదు ప్రభా, ఓకే, సరే అండం అన్నమాట. చాలా సింపుల్ వర్డ్ అండి. దేవుడు ఒక పని చెప్పాక సరే చేస్తాను. పెద్ద డిస్కషన్స్ ఏం అవసరం లేదు ప్రభుతో. సైన్స్ చూపించు, అది చూపించు, ఇది చూపించు, ఏం అవసరంలా. మాట్లాడతావా పలానా చోట, మాట్లాడతావా, ఇంకొక పని చేస్తావా, సరే చేస్తా. అక్కడ పెద్ద కన్ఫ్యూషన్ కూడా ఉండదండి దేవుని చిత్తం ఫైండ్ అవుట్ చేయడంలో. జస్ట్ బికాజ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ యువర్ మైండ్ టు ఒబే, యు ఆర్ కాంటెంప్లేటింగ్, అంతే. ప్రభు ఒకవేళ నిన్ను పరిచర్యకు పిలిచి, ఇదిగో నేను వచ్చింది త్యాగానికి, శిలువ మరణానికి, ఆ రక్షణ సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండు, సేవకు రా అని ప్రభు పిలుస్తూ ఉన్నట్లయితే, డూ యూ హ్యావ్ దిస్ సబ్మిసివ్ మైండ్? అమ్మో నేను కాదు, నేను చాలా యాదృచ్ఛికంగా వచ్చాను ఇక్కడికి అని అనుకోవడానికి వీల్లేదు. నో, యూ హ్యావ్ ఎ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. టు రీకమిట్ అవర్ సెల్వ్స్, టు లుక్ ఎట్ గాడ్స్ వర్డ్, టు లుక్ ఎట్ క్రైస్ట్, పాల్, తిమోతి, ఎపఫ్రోడిటస్. చూద్దాం, అందరినీ మిషనరీస్ని చూస్తూ ఉన్నాం. నేను పైసలు ఇస్తానులేండి, ఇవ్వండి, వద్దని అనం. దేవుడు శ్రీమంతుడే, నీవు కావాలి. దేవుడికి నీవు కావాలి. తిమోతి యంగ్ మ్యాన్, ఎపఫ్రోదితు యంగ్ మ్యాన్, కమిటెడ్ హిజ్ లైఫ్, కమిటెడ్ దేర్ లైఫ్స్ ఫర్ ద లార్డ్. నాశనానికి జోగుతున్న వారిని విడిపించరా? ప్రభు యొక్క త్యాగం, ప్రభు యొక్క రక్తం వృధా కాకూడదు సుమా. ప్రార్థన చేద్దామా? ఒక మాట చెప్పండి, సరే ప్రభు అనండి. వెన్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ, డోంట్ డిసొబే. దట్స్ నాట్ అ బ్లెస్సింగ్. అది ఆశీర్వాదం కాదు. ఏమి చేసి, ఎన్ని పాటలు పాడి, ఎంత ఫిజికల్ వర్క్ చేసి ప్రభుని సంతోషపెడతాం? నో, హీజ్ ఆస్కింగ్ యూ. దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. మాట్లాడదామా దేవునితో? ప్రభువా, విధేయత చూపిస్తాను, ఈ దాసుని మనస్సుని నాకు ఇవ్వండి నాయన. సరే అనే మనస్సుని నాకు ఇవ్వండి. ఇష్టపూర్వకంగా, చాలా డిస్కషన్స్ జరగకుండా, సింపుల్ ఫెయిత్, ఇంప్లిసిట్ ఒబీడియన్స్. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. షల్ వి ప్రే? ప్రార్థన చేద్దాం. దేవునితో ఉండుట, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. శిలువ మరణము పొందినంతగా మా ప్రభువా, మా తండ్రి, మా నాయన, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మాట్లాడిన నాలో, మా అందరిలో ప్రభువా, ఈ విధేయతనిమ్మని ప్రార్థన చేస్తున్నాను నాయన. మెనీ ఎ టైమ్స్ వీ గైడ్ యూ లార్డ్, వీ సజెస్ట్ యూ, వీ గివ్ డైరెక్షన్స్ టు యూ. ఫర్గివ్ అస్ మాస్టర్. దయతో క్షమించండి ప్రభువా. హూ ఆర్ వీ టు గివ్ సజెషన్స్ లార్డ్? దేవా, మేమెవరివి నీకు సజెషన్స్ చెప్పడానికి? దేవా, ఆ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అనేది వెంటనే విధేయత చూపించడం. మాట్లాడగానే వస్తాను, చేస్తాను, నిలబడమనగానే నిలబడడం, రమ్మనగానే రావడం, ఈ పని చేయమనగానే ఆ పని చేయడం. దేవా, విధేయతనివ్వండి. దేవా, లూసిఫర్లో ఉన్న ఆ లక్షణాలు, ఆ గర్వం, ఐ విల్ అనుకోవడం, నేను చేయగలను అనుకోవడం, హెచ్చించుకోవడం, ప్రభువా, ఆదాములాగా తిరగబడ్డం, నీ మాటను అనుమానించడం, పాపానికి
ఆకర్షించబడ్డం, పాపానికి దాసులుగా అయిపోవడం. ప్రభా, ఈ వేరొక నియమం మాలో పోరాడుతూ ఉన్నప్పుడు చితికిపోయిన భయంకరమైన జీవితాలు జీవించడం. ప్రభా క్షమించండి. ప్రభా మీ రక్తంలో కడగండి. ప్రభా పరిశుద్ధపరచండి. లార్డ్ వి కన్ఫెస్ ఆల్ అవర్ సిన్స్. లార్డ్ వి కన్ఫెస్ ఆల్ అవర్ డిజొబీడియన్స్. దేవా క్షమించండి. చాలా విధేయత ప్రభా, అనుదిన జీవితంలో చాలాసార్లు వి జస్ట్ సింప్లీ రిజెక్ట్ యూ. చిన్న చిన్న ఆకర్షణలకు, శోధనలకు లోనై మిమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితి, కాంప్రమైజ్ అయిపోయే పరిస్థితి, రాజీ పడిపోయే జీవితాలు. తండ్రి క్షమించండి. ప్రభా విధేయత గల మనస్సునివ్వండి. ఏక మనస్సు కలిగి క్రీస్తునందు ఏకభావము కలిగి ప్రభా ఆత్మయందు సహవాసాన్ని కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారమై, కక్ష చేతనైనను వృధాతిశయమి చేతనైనను ఏమీ చేయక ప్రభా క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.